విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో జరుగుతున్న పనులను తెలియజేయటకు ఈ టెన్స్ వాడాలి. పాస్ట్ అంటే గతం, కంటిన్యూస్ అంటే కొనసాగుతున్న. పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో కొనసాగుతున్న పనులను తెలియజేయటకు ఈ టెన్స్ వాడాలి. ఇప్పుడు మనం ఏ టెన్స్ నేర్చుకుంటున్నాం? ఇది ఎప్పుడు వాడాలి? గతంలో జరుగుతున్న పనులను తెలియజేయటం. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎవరైనా నువ్వు గంట క్రితం ఏం చేస్తుంటివి, నిన్న ఏం చేస్తుంటివి, మొన్న ఏం చేస్తుంటివి, పోయిన వారం ఏం చేస్తుంటివి, పోయిన నెల ఏం చేస్తుంటివి, పోయిన సంవత్సరం ఏం చేస్తుంటివి, లేదా 20 సెకండ్ల క్రితం మీరు ఏం చేస్తుంటారు, లేదా 20 సంవత్సరాల క్రితం మీరు ఏం చేస్తుంటారు అని ఎవరైనా అడుగుతారు. చూడండి, మీరు గతంలో చేస్తున్న పనులను అడిగినప్పుడు వాళ్ళకు ఆన్సర్ చెప్పాలంటే మనం ఈ టెన్సే వాడాలి. సో సూత్రం చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, హెల్పింగ్ వర్బ్స్ దగ్గర సబ్జెక్ట్ వెంటనే హెల్పింగ్ వర్బ్స్. ఈ టెన్స్ లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, వాజ్ అండ్ వర్. పాస్ట్ కంటిన్యూస్ లో హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉంటాయి? 2. ఏవి? వాజ్ అండ్ వర్. సబ్జెక్ట్ వెంటనే వాజ్ లేదా వర్ తీసుకోవాలి, V4 తీసుకోవాలి. ఈ మెయిన్ వర్బ్ V4, V1 కి ING ఫామ్ యాడ్ చేయాలి. తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్. సో సూత్రం ఏంటి? సబ్జెక్ట్ ప్లేస్ హెల్పింగ్ వర్బ్ ప్లేస్ మెయిన్ వర్బ్ ప్లేస్ ఆబ్జెక్ట్. సో పాస్ట్ కంటిన్యూస్ సూత్రం చెప్పండి. సబ్జెక్ట్ ప్లేస్ హెల్పింగ్ వర్బ్ ప్లేస్. అంటే హెల్పింగ్ వర్బ్ అంటే వాజ్ వర్, మెయిన్ వర్బ్ అంటేనేమో V4. హెల్పింగ్ వర్బ్స్ ఏవి? వాజ్ వర్. మెయిన్ వర్బ్ ఏది? సో వాజ్ వర్ లో తర్వాత ఏం రావాలి? V4 రావాలి. V1 రావద్దు. వాజ్ వర్ తర్వాత V1 రావద్దు, V2 రావద్దు, V3 రావద్దు, ఓన్లీ V4. వాజ్ వర్ ప్లస్ V4 అనండి, అనండి. రైట్. సో వాజ్ లేదా వర్ వచ్చినప్పుడు V4 రావాలి. మరి ఈ వాజ్ వర్లు ఉన్నాయి కదా, ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్బ్ రావాలో చూద్దాం. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాజ్ రావాలి. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు, అలాగే టీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు కూడా వాజ్ రావాలి. మరి వర్ ఎప్పుడు రావాలంటే ఉయ్యుదే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్ రావాలి. ఐ తర్వాత ఏం రావాలి? వాజ్. ఇప్పుడు చెప్పండి. ఐ వాజ్, we were, you were, they were, he was, she was. Okay. My friend was, my friends. సో ఇట్లా వాజ్ ఎప్పుడు వాడాలి, వర్ ఎప్పుడు వాడాలో ఐడియా ఉండాలి. సో వాజ్ లేదా వర్ వాడిన తర్వాత V4 వాడాలి, V1 రాదు. వాజ్ వర్ ప్లస్ V4 అనండి. రైట్. సో ఫ్రెండ్స్, ఈ టెన్స్ ఎప్పుడు వాడాలంటే మొత్తానికి గతంలో జరుగుతున్న పనులను తెలియజేయటం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నిన్న ఈ టైంలో టీవీ చూస్తూ ఉన్నారు, రైట్? నేను అడుగుతున్నాను, పిల్లలు మీరు నిన్న ఈ సమయం అప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు కొనసాగుతున్న పనులను తెలియజేయటకు ఈ టెన్స్ వాడాలి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు నిన్న ఈ సమయం అప్పుడు ఏం చేస్తూ ఉంటారు? నేను నిన్న ఈ సమయం అప్పుడు టీవీ చూస్తూ ఉంటే అని చెప్పాలి కదా. నేను అంటే ఐ తర్వాత వాజా వరా? వాజ్. ఐ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే అని చెప్పాలి. చెప్పండి, నేను నిన్న టీవీ చూస్తూ ఉంటే. నెక్స్ట్, మేము నిన్న టీవీ చూస్తూ ఉంటిమి. we were watching TV. మీరు నిన్న టీవీ చూస్తూ ఉంటిరి. you were watching TV yesterday. వారు నిన్న టీవీ చూస్తూ ఉండిరి. అతడు నిన్న టీవీ చూస్తూ ఉండే. ఆమె నిన్న టీవీ చూస్తూ ఉండే. ఇలా వాజ్ వర్ను గుర్తుపెట్టుకోవాలి. ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ హెల్పింగ్ వర్బ్ రావాలనో ఐడియా ఉండాలి. సో మొత్తానికి ఈ టెన్స్ ఎప్పుడు వాడాలంటే గతంలో జరుగుతున్న పనులను తెలియజేటివి ఈ టెన్స్ వాడాలి. మనం ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ లో నెక్స్ట్ ఏం నేర్చుకోవాలంటే ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్స్ చెప్పడం ఎలా, అలాగే WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకోవాలి. ఆర్ యు రెడీ? ఫ్రెండ్స్, పాస్ట్ కంటిన్యూస్ గురించి ఆల్రెడీ విన్నారు. మరొక్కసారి పాస్ట్ కంటిన్యూస్ గురించి చర్చిద్దాం. పిల్లలు, పాస్ట్ కంటిన్యూస్ గురించి మీరు కూడా విన్నారు కదా. అంటే గతంలో జరుగుతున్న పనులను తెలియజేటకు మనం ఈ టెన్స్ వాడుతుంటాం. సబ్జెక్ట్ తర్వాత వాజ్ లేదా వర్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఐడియా ఉంది కదా బేటా? V1 వాడాలా, V2 వాడాలా, V3 వాడాలా, V4? పాస్ట్ కంటిన్యూస్ లో కోటి వాక్యాలు రాసినా సరే V4 ఉండాలి. ఐ వచ్చినప్పుడు వాజ్ వాడాలి. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏమి హెల్పింగ్ వర్బ్ వస్తుంది? వాజ్. మరి హీ షీట్ వచ్చినప్పుడు వాజ్. ఉదేలు వచ్చినప్పుడు చెప్పండి, నేను నిన్న టీవీ చూస్తూ ఉంటే.
ఇప్పుడు టీవీ చూస్తుంటేనేమో ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ. నేను నిన్న టీవీ చూస్తూ ఉంటే అంటే ఏమనాలి? ఐ వాజ్ వాచింగ్ టీవీ. అతడు నిన్న టీవీ చూస్తూ ఉండే, ఈ వాజ్ వాచింగ్ టీవీ వేసాడు. వారు నిన్న మార్కెట్ వెళ్తూ ఉన్నారు, దే వర్ గోయింగ్ టు మార్కెట్ వేసాడు. మా ఫ్రెండ్ నిన్న టెన్నిస్ ఆడుతూ ఉండే, మై ఫ్రెండ్ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ వేసాడు. మా ఫ్రెండ్స్ నిన్న గుంటూరు వెళ్తూ ఉండిరి. ఫ్రెండ్స్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి మై ఫ్రెండ్స్ వర్ గోయింగ్ అనాలి. ఫ్రెండ్ అంటేనేమో మై ఫ్రెండ్ వాజ్ గోయింగ్. సో ఇలా వాజ్ లేదా వర్ వాడాలి. ఐ తర్వాత ఏం రావాలి? వాజ్. షీ తర్వాత వాజ్. దే వర్. యు, షీ, ఐ, యు, దే, షీ, యు, ఐ. సో ఐ తర్వాత హీ, షీట్ల తర్వాత వాజ్ వాడాలి. ఉయ్యి ఉదయలు వచ్చినప్పుడు వర్ వాడాలి. పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో జరుగుతున్న పనులను తెలియజేస్తుంది. మిమ్మల్ని ఎవరైనా బాగా వినండి బేటా, పాస్ట్ కంటిన్యూస్ ని మీరు ఎప్పుడు వాడానంటే, మిమ్మల్ని ఎవరైనా నువ్వు గంట క్రితం ఏం చేస్తుంటివి, నిన్న ఏం చేస్తుంటివి, మొన్న ఏం చేస్తుంటివి, పోయిన వారం ఏం చేస్తుంటివి, పోయిన నెల ఏం చేస్తుంటివి, 20 సెకండ్ల క్రితం నువ్వేం చేస్తుంటివి, 20 ఏళ్ల క్రితం నువ్వేం చేస్తుంటివి రో అని ఎవరైనా అడిగినరా, వాజ్ వర్ వాడాలి. వాజ్ వర్ వాడాలి, V4 వాడాలి. వాజ్ వర్ల తర్వాత V4 వస్తుందా, V1 వస్తుందా? వాజ్ వర్ ప్లస్ V4 అనండి బేటా, అనండి. సో పాస్ట్ కంటిన్యూస్ లో 10 కోట్ల వాక్యాలు రాసినా సరే V1 రావాలన్నా, V2 రావాలన్నా, V3 రావాలన్నా, V4 రావాలన్నా? V1 రావాలి, V2 రావాలి, V3 రావాలి. V1, 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 V2, V3, V4 రావాలి. సో పాస్ట్ కంటిన్యూస్ లో V1 రాదు, V2 రాదు, V3 రాదు, V4 వస్తుంది. వాజ్ వర్ల తర్వాత ఏం రావాలి? వాజ్ వర్ ప్లస్ V4 అనండి. రైట్. సో ఈ టెన్స్ గురించి విన్నారు కదా. ఇప్పుడు ఈ పాస్ట్ కంటిన్యూస్ లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలాగో నేర్చుకుందాం. ఏం లేదు, ఈ టెన్స్ లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, వాజ్ లేదా వర్. వాజ్ వర్లు వాడే ప్రశ్నలు అడగాలి. మెయిన్ వర్బ్ అయితే V4 లో ఉంటుంది. నేను తెలుగులో అడుగుతాను, మీరు ఇంగ్లీష్ లో అడగండి. మీరు నిన్న టీవీ చూస్తూ ఉన్నారా? అవునని చెప్పండి. వాచింగ్ టీవీ yesterday? అవునని చెప్పండి. Yes, I was watching TV yesterday. వారు నిన్న టీవీ చూస్తూ ఉన్నారా? Were they watching TV yesterday? Yes, they were watching TV yesterday. అతడు నిన్న టీవీ చూస్తూ ఉండేనా? Was he watching TV yesterday? Yes, he was watching TV yesterday. ఆమె నిన్న టీవీ చూస్తూ ఉండేనా? Was she watching TV yesterday? Yes, he was watching TV yesterday. మీ ఫ్రెండ్ నిన్న టీవీ చూస్తుండేనా? Was my friend watching TV? యువర్ ఫ్రెండ్ వాజ్ యువర్ ఫ్రెండ్. Was your friend watching TV yesterday? Yes, my friend was watching TV yesterday. మీ ఫ్రెండ్స్ నిన్న టీవీ చూస్తూ ఉన్నారా? వర్ యువర్ ఫ్రెండ్స్. Were your friends watching TV yesterday? Yes, were my friends? Yes, my friends were. Yes, my friends were watching TV yesterday. వండర్ఫుల్, వండర్ఫుల్. ఇప్పుడు ఇవే ప్రశ్నలు మీరు అడగండి, మీరు నో చెప్పండి. మీరు నిన్న టీవీ చూస్తూ ఉన్నారా అంటే నో అన్న. మీరు నిన్న టీవీ చూస్తూ ఉన్నారంటే నో చెప్పండి. Were you watching TV yesterday? No, I wasn't watching TV. No చెప్పండి ఆన్సర్. No, I wasn't watching TV yesterday. వారు నిన్న టీవీ చూస్తున్నారా? They were watching TV. Were they watching అలా? Were they watching TV yesterday? No, they weren't watching TV yesterday. అతడు నిన్న టీవీ చూస్తుండేనా? Was he watching TV yesterday? No, he wasn't watching TV yesterday. ఆమె నిన్న టీవీ Was she watching TV yesterday? No, she wasn't watching TV yesterday. మీ ఫ్రెండ్ నిన్న టీవీ చూస్తుండేనా? Was your friend watching TV yesterday? No, your friend watching. యువర్ ఫ్రెండ్ అంటే మై ఫ్రెండ్ అని. My friend wasn't watching TV yesterday. మీ ఫ్రెండ్స్ నిన్న టీవీ చూస్తున్నారా? Were your friends watching TV yesterday? No, my friends weren't watching TV yesterday. వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఇవి ఎస్ నో క్వశ్చన్స్. ఇప్పుడు మనము ఇదే టెన్స్ లో WH వర్డ్స్ వాడి వాట్ గానీ, వేరు గానీ, వై గానీ, హౌ గానీ WH వర్డ్స్ ఉంటాయి కదా, WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలాగనో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? నువ్వు లేవా? నేను తెలుగులో ఒక వాక్యం ఇస్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. మీరు నిన్న ఏమి తింటూ ఉంటిరి? Where were you eating yesterday? What were you eating yesterday? మీరు నిన్న ఏమి తింటూ ఉన్నారు? What were you eating yesterday? What were you eating yesterday? Claps. Next, who is ready? Pratap, get up.
ఆమె నిన్న ఎక్కడికి వెళ్తుండే? ఆమె నిన్న ఎక్కడికి వెళ్తుండే? ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. ఆమె నిన్న ఎక్కడికి వెళ్తుండే? Where was going to yesterday? మళ్ళీ అడుగు. Where మళ్ళీ చెప్పండి. ఆమె నిన్న ఎక్కడికి వెళ్తుండే? where was she going to yesterday? వేర్ వాస్ షీ గోయింగ్ ఎస్టర్డే? Going to టూ రాదు, గోయింగ్ టు కాదు, going జస్ట్ to yesterday. Where was she going yesterday? వేర్ వాస్ షీ గోయింగ్ ఎస్టర్డే. రైట్ ఆన్సర్. మీరమ్మ, అతడు నిన్న ఆఫీస్కి ఎలా వెళ్తూ ఉండే? How was he going to office yesterday? వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్. సో ఇప్పుడు మీరు వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని ఈయన ప్రశ్నలు అడగాలి. రైట్. మీరు నిన్న ఏమి ఆడుతూ ఉంటుంది? What were you playing yesterday? వాట్? What were you playing yesterday? వండర్ఫుల్. ఆన్సర్. I was playing cricket yesterday. వారు నిన్న ఏమి ఆడుతూ ఉండిరి? What were they playing yesterday? They were playing kabaddi yesterday. మైక్ ఆయనకి ఇచ్చేసి ఆయన డీల్ చేస్తాడు. అతడు నిన్న ఏం ఆడుతుండే? What was he playing yesterday? He was playing kabaddi yesterday. ఆమె నిన్న ఏం ఆడుతుండే? What was she playing yesterday? She was playing kho yesterday. ఆమె నిన్న మీ ఫ్రెండ్ నిన్న ఏం ఆడుతుండే? What was your friend playing yesterday? My friend was playing kho yesterday. మీ ఫ్రెండ్స్ నిన్న ఏం ఆడుతుండే? What were your friends playing yesterday? My friends playing. రాంగ్ ఆన్సర్. My friends were playing chess yesterday. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు మీరు తీసుకోండి. వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన మీరు నిన్న ఎక్కడికి వెళ్తూ ఉంటిరి? పిల్లలు, నేను మిమ్మల్ని కొన్ని అడిగితే చెప్పగలరా? మీరు నిన్న ఎక్కడికి వెళ్తూ ఉన్నారు ఎలా చెప్పాలి? వేర్ వర్ యు గోయింగ్ ఎస్టర్డే. మరి మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు అంటేనేమో వేర్ డిడ్ యు గో అనాలి. మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు అంటే అయిపోయింది, అది సింపుల్ పాస్ట్. ఎక్కడికి వెళ్ళారు అంటేనేమో వేర్ డిడ్ యు గో ఎస్టర్డే. మీరు నిన్న ఎక్కడికి వెళ్తూ ఉంటిరి? మీరు నిన్న ఏమి ఆడారు అంటే వాట్ డిడ్ యు ప్లే ఎస్టర్డే, అది సింపుల్ పాస్ట్. మీరు నిన్న ఏమి ఆడుతూ ఉంటిరి? వాట్ వర్ యూ ప్లేయింగ్ ఎస్టర్డే అన్నారు. వాట్ వర్ యూ ప్లేయింగ్ ఎస్టర్డే. మీరు నిన్న అక్కడికి ఎలా వెళ్ళారు? హౌ డిడ్ యూ గో దేర్ ఎస్టర్డే. మీరు నిన్న అక్కడికి ఎలా వెళ్తూ ఉంటిరి? హౌ ఆర్ యూ గోయింగ్ ఎస్టర్డే. రైట్. ఇప్పుడు వేర్ పైన మీరు నిన్న ఎక్కడికి వెళ్తూ ఉంటిరి? ఒకరొకరికి ఒక్కో ప్లేస్ చెప్పండి. అన్ని నగరాల పేర్లు వాడండి. Where were you going yesterday? I was going Mumbai yesterday. గోయింగ్ టు. I was going to Mumbai yesterday. వారు నిన్న ఎక్కడికి వెళ్తూ ఉండ్రి? Where they going? వేర్ దే రాంగ్. Where were they going yesterday? They were going to Australia yesterday. అతడు నిన్న ఎక్కడికి వెళ్తుండే? Was he going? అతడు నిన్న ఎక్కడికి వెళ్తుండే? Where was he going to? మైక్ దగ్గర పెట్టుకో బాబు. Where was he going to? వేర్ వాజ్ హి గోయింగ్ ఎస్టర్డే. Where was he going yesterday? He was going to market yesterday. ఆమె నిన్న ఎక్కడికి వెళ్తుండే? Where was she going yesterday? She Andhra yesterday. మళ్ళీ చెప్పండి. She was going to Andhra yesterday. రాజు నిన్న ఎక్కడికి వెళ్తుండే? Was Ram? Where was Raju going yesterday? Raju was going to Kurnool yesterday. రవలి నిన్న ఎక్కడికి వెళ్తుండే? Where was Ravali going yesterday? Ravali was going to Australia yesterday. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఫ్రెండ్స్, చూశారు కదా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఎస్ నో క్వశ్చన్స్ ఎలా అడగాలి, డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్న ఎలా అడగాలి, అలాగే ఆన్సర్స్ ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. మీరు ప్రతి టెన్స్ ఈ విధంగానే ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుంది, ఇలా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. పిల్లలు, ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లేయజ్ఞం. సో మీరు ఆంగ్లేయజ్ఞంలో అడుగు పెట్టండి, ఇంగ్లీష్ లో ఈత కొట్టండి. మీకు చప్పట్లతో మేము స్వాగతం తెలియజేస్తున్నాం. కమాన్. Hi everyone, my name is Jyotirmay. I am from Secunderabad. I am a student of A.S. Reddy's Anglayajnam. And first of all, thank you for giving me this great opportunity. Now I would like to tell about my English journey. Before joining, I was very nervous to talk in English. I even used it to avoid situations where English was required. But after attending these classes at this institution, everything changed. Mr. Reddy sir gave me confidence and corrected my mistake patiently. I started speaking slowly and then improved gradually. Now I can face my interviews and communicate freely with others. Thank you. Thank you all. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
భారతదేశ స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ని మన హైదరాబాద్ మహానగరంలో ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో స్థాపించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ రాక ఇబ్బందులెదుర్కొంటోన్న గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటివరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్కి చక్కటి హాస్టల్ వసతి కలదు. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.